34వ కీర్తన 9-10 వాక్యాలు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు నిలుపుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీయూ కొదువు లేదు. సింహపు పిల్లలు ఆకలితో, అదేనా? సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు నిలుపుడి ఉంచుడి, ఆయన యందు భయభక్తులు గల వారికి ఏమీయు కొదువా. పస్తున్నటువంటి వారు చేతులు ఎత్తండి. ఎప్పుడైనా అన్నయ్య నేను ఈ మధ్యకాలంలో పస్తున్నాను. సింహపు పిల్లలు లేమి కలిగి ఆకలితో అలమటించిన నిన్ను నీ పిల్లలను ఏనాడు ఆయన తక్కువ చేయడు. ఉద్యోగస్తుల్ని పోషించినట్టు పోషిస్తున్నాడు దేవుడు నిన్ను. ఏం తక్కువ చేశాడో? హల్లెలూయా. ఆల్యల వైపు చూడమాక. ఆల్యల వైపు చూసి, ఆ బిల్డింగ్ చూసి, ఈ బిల్డింగ్ వైపు చూసి, ఆల బైకుల వైపు చూసి, ఏల బైకులు చూడమాక. వాళ్ళ వైపు చూసినంతసేపు నీకు నెమ్మది ఉండదు. నీ దేవుని వైపు చూడు, ఎంత ఆశ్చర్యకరంగా నిన్ను పోషిస్తున్నాడో దేవుడు. ఏనాడు ఏది తక్కువ చేయలేదు కదా. హల్లెలూయా. మీరు నెమ్మదిగా బ్రతకాలంటే నీకంటే తక్కువ ఉన్న వారి వైపు చూడండి. ఇలా 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 చూడడం ఆపేయండి, ఇలా చూడడం ఆపేయండి. దూరపు కొండలన్నీ చాలా నున్నగా ఉంటాయా ఉండమంటారా? వాళ్ళిద్దరూ బండి మీద భార్య భర్తలు చక్కగా ఆమె ఇలా యాండి బ్యాగ్ తగిలించుకొని ఆయన నడుము పట్టుకొని ఇలా వెళ్తుంటే ఆమె ఇంటికలన్నీ వెనకాల అంటుంటే ఈ బండి ముందుకి ఇలా నడుపుతుంటే చూసి వీళ్ళెంత బాగుంటారో. మా ఆయన ఉన్నాడు, ఎందుకు కోసెత్తే ఊరుకు సరిపోతాడు, ఇలా తీసుకెళ్ళడు. ఆ ఇంట్లోకి వెళ్ళి తొంగి చూడు, నీకు అప్పుడు అర్థమైంది. పట్టపగులు నీకు కనపడతాయి సుక్కలు ఆ ఇంట్లో. బండి ఎక్కినప్పుడే ఈ స్టైలు. ఆయనకి తెలియదా నీకు ఎవరు సెట్ అవుతారో? ఆయన తెలుసు కదా ఎవరు సెట్ అవుతారో. నీకు సెట్ అయిన వాళ్ళనే పెళ్లి చేశాడు, నీకు సెట్ అయిన అమ్మాయినే పెళ్లి చేశాడు. ఒకడు అనుకుంటాడు అసలు మా ఆవిడంత రాక్షసి ప్రపంచంలో ఎక్కడ ఉండదో, కర్మ తెల్లారి దొరికిందంట. ఎందుకంటే ఆ పక్కింటి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు అన్నయ్య గారండి నమస్కారం అండి, ప్రైజ్లో ఆడండి. అమ్మ ఎంత బుద్ధి. లోపలికి వెళ్ళి అమ్మ నీకు తెలిసిద్ది అసలు విషయం. మహా కద్దర కంపదే. ఆ కంపదానికి తగ్గట్టు కంపౌండ్ పెట్టాడు. ఏమనుకోమాకండి, ఎవరిని సెట్ చేయాలో బాగా తెలుసు. అడ్జస్ట్ అయ్యి బ్రతుకు. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు పక్క వారి వైపు చూసినంత సమయం నీకు అసలు నెమ్మది ఉండదు. అసలు ఎందుకు మా ఆయన ఎలా అయిపోయాడు నా దాన్ని చూసుకోమ్మా. అంతకుముందు బాగానే ఉండేవాడు కదా, ఎందుకు నా భార్య ఎలా అయిపోయిందని దాన్ని చూసుకో. పక్క వాళ్ళని చూసి దరిద్రపు ఆలోచనలు రాని మాక. దీన్ని సరి చేసుకో. ఇల్లు ఎందుకు కారుతుందో చూసుకోవాలా? పక్కింటోడి వైపు చూసి గుటుకులు మింగాలా? ఇల్లు కారుతున్నప్పుడు ఎందుకు కారుతుంది అనేటువంటిది నువ్వు చూడు, బాగు చెయ్యి. ఇంటి దగ్గరికి వచ్చే మళ్ళీ ఇది హెచ్చరించకుండా నేను ఉండలేను. హల్లెలూయా. సరే, మంచిది. తన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఏమీయూ కొదువ చెయ్యడో. హల్లెలూయా. కొదువు చేస్తాడా? ఒకసారి మీ ఇంట్లో చూడండి. ఏనాడు నీ పిల్లలను పస్తుంచడు, నిన్ను పస్తుంచడు. కొంచెం లేట్ అవ్వచ్చు, ఇంటద్దా లేట్ అయితే ఆ తిట్టులు తినాలి. నువ్వు తిట్టులు తినాలి. తిన్న తర్వాత ఇల్లు ఇస్తే అర్థమవుతుందా? నీ ఇంట్లో అద్దెకున్న వాళ్ళని నువ్వు తిట్టవు. అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళు తిట్టినప్పుడల్లా ఏంటి మేకలు కొట్టడం ఏంటి ఇంట్లో?
అంటున్నారు కదా. మరి ఎక్కడ తగిలించుకోవాలమ్మా ఇవన్నీ అంటే, ఏంటి తగిలించుకునేది? ఉంటే ఉండండి, ఖాళీ చేస్తే చెయ్యండి. నడమంతరపు సిరి పోగొట్టుకున్నదాకా ఆగదు. మీలో ఎవరు లేరు కదా. అన్నయ్య క్రైస్తవుల నీళ్ళల్లో దిగాం కానీ అన్నయ్య ఎంత కద్దరు కంపో, అమ్మో అంటున్నారు. అలాంటి వారు మారాలా. స్తోత్రం చెప్పాలి. నువ్వు ఆ కష్టాలు అనుభవిస్తే ఇతరులకు నువ్వు ప్రేమ చూపిస్తావు. ఓకే, కొద్ది రోజులు అనుభవించు, తర్వాత సొంత ఇల్లు ఇస్తాడు. 2 చేతులే చెప్పండి ఒకసారి. ఒక తీర్మానం చేయి. మీరు కూడా వినండి. మీకు సొంత ఇల్లు ఇవ్వాలంటే ఇంకొక మాట చెప్తున్నాను వినండి. నువ్వు కానీ అద్దిల్లని దాన్ని బాత్రూమ్ సరిగ్గా కడగకుండా గోడలన్నీ పాడు చేసి ఏది పడితే అది తప్పును గుద్ది ఆ కోణాలు బాగొట్టి నాదిగా అని పాడు చేస్తే నీ లైఫ్లో నీకు సొంత ఇల్లు ఇవ్వదు దేవుడు. నీ లైఫ్లో దేవుడు సొంత ఇల్లు ఇవ్వడు. ఏ ఇంట్లో అద్దెకుంటావో ఆ ఇంట్లో దేవునికి మహిమ వచ్చేటట్లు ఆ ఇల్లు నీ ఇల్లులాగా చూసుకుంటే నీకు సొంత ఇల్లు ఇస్తాడు. ఎంతమందికి మాది కాదులే అత్తగారి సొమ్మని కొంతమంది ఎక్కడ పడితే అక్కడ మేకులు కొట్టేయడం, ఎట్లా పడితే అట్లా కోణాలు బాగొట్టేయడం, ఆ పెయింట్లు బాగొట్టడం, బాత్రూములు కడకపోవటం, డోర్లు బాగొట్టడం. ఈ దరిద్ర బుద్ధి నీలో ఉంటే నీకు సొంత ఇల్లు రాదు. నువ్వు ఏ ఇంట్లో ఉంటావు అది, ప్రభువా ఈ ఇల్లు నువ్వు స్తుతించాలి తండ్రి. దీంట్లో డబుల్ బెడ్రూమ్ తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. ఈ బెడ్రూమ్ని బట్టి స్తోత్రం, ఈ హాల్ని బట్టి స్తోత్రం. దీనికంటే ఇంకొంచెం పెద్దది తండ్రి నాకు ఇచ్చేటప్పుడు, దీనికంటే కొంచెం పెద్దది హాలు కొంచెం పెంచుతండి. నేను బాత్రూమ్ శుభ్రంగా కడుగుతున్నాను తండ్రి, శుభ్రమైన దాన్ని ఇవ్వండి నాయన. నేను ఇల్లు జాగలు దారి చూసుకుంటున్నాను తండ్రి, నువ్వు చూస్తావు మ్యాచెస్ అని చెప్పాడు ప్రభువా. నీ సేవకుడు మాటను నువ్వు రూఢిపరుస్తావు కదా తండ్రి, అందుకని నాకు మంచి ఇల్లు నాయన, నేను పద్ధతిగానే బతుకుతున్నాను తండ్రి ఇళ్లల్లో అని తగ్గించుకో. నీకు సొంత ఇల్లు పోతే నన్ను అడుగు.